షేక్ హసీనా. ఈమె మొన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్. ఈమెను ఏషియన్ ఐరన్ లేడీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒక మిలిటరీ రూలింగ్లో ఉన్న కంట్రీలోకి డెమోక్రసీని తీసుకొచ్చి దాన్ని దాదాపు 15 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ స్పీడ్గా డెవలప్ అవడంలో మెయిన్ రోల్ పోషించింది. కానీ మొన్న ఆమె తన ప్రైమ్ మినిస్టర్ పదవికి రిజైన్ చేసి బంగ్లాదేశ్ వదిలి ఇండియాకి పారిపోయి వచ్చింది. రీజన్, ప్రొటెస్టర్స్ అందరూ కూడా ఆమె ఇంటి మీద అటాక్ చేయడం అండ్ మిలిటరీ కూడా వాళ్ళని ఆపలేక ఆమెను సేవ్ చేయడానికి కంట్రీ నుంచి పంపించింది. యూసీ ఇక్కడ ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ మీద ఇంతలా వ్యతిరేకత రావాలంటే అది డేస్ లేదా మంత్స్లో అయ్యే పని కాదు. దానికి కొన్ని సంవత్సరాల టైం పట్టుద్ది. ప్రజలు పూర్తిగా విసిగిపోయినప్పుడు ఈ రేంజ్లో ప్రొటెస్టులు జరుగుతాయి. కానీ రీసెంట్ ఎలక్షన్స్లో కూడా ఆమె గెలిచారు. అంటే బంగ్లాదేశ్ ప్రజలు ఆమెను ఎన్నుకున్నారు, అది కూడా భారీ మెజారిటీతో. బంగ్లాదేశ్లో మొత్తం 300 సీట్స్ ఉంటే అందులో 224 షేక్ హసీనా గారి ద అవామీ లీగ్ పార్టీ గెలిచింది. మరి అంతటి భారీ మెజారిటీతో గెలిచిన ఆమె కేవలం 6 నెలల్లోనే బంగ్లాదేశ్ వదిలి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? దీనికి రీజన్ తెలియాలంటే మనకి బంగ్లాదేశ్ డెమోక్రసీ గురించి తెలియాలి. నిజానికి ఈ ప్రజాస్వామ్యం అనేది పేపర్ మీదే ఉంటుంది బంగ్లాదేశ్లో. అక్కడ ప్రజలు కొన్ని డికేడ్స్ నుంచి డిక్టేటర్షిప్లోనే బతుకుతున్నారు. అండ్ అన్నిటికంటే ముందు అసలు షేక్ హసీనా గారి గురించి అండ్ ఆమె ఫ్యామిలీ గురించి కూడా మీకు తెలియాలి. అండ్ అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న ప్రొటెస్ట్లకి చాలామంది రీజన్ ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చిన కొత్త రిజర్వేషన్ లా అని అనుకుంటారు. కానీ నిజానికి ప్రొటెస్ట్లు స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఈ రిజర్వేషనే. కానీ ప్రెజెంట్ జరుగుతున్న ప్రొటెస్ట్లకి అండ్ ఆ రిజర్వేషన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జరుగుతున్న వాటి వల్ల బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్, ముఖ్యంగా హిందూసే టార్గెట్ చేయబడుతున్నారు. వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అనే ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా గారు పారిపోగానే వితిన్ 5 hours లోపు హిందూ టెంపుల్స్ మీద, హిందూ షాప్స్ మీద అండ్ హిందూస్ హౌసెస్ మీద కూడా దాదాపు 54 అటాక్స్ జరిగాయంట. ఇవన్నీ బయటపడినవి. బయట పడనివి కూడా చాలా ఉంటాయి. అటాక్ స్టార్ట్ అయిన రోజుల్లోనే 10ల సంఖ్యలో హిందూస్ చనిపోయారు. సో ఈ రోజు ఈ వీడియోలో బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ల వెనకాల అసలు రీజన్స్ ఏంటి, అక్కడ హిందూస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి కదా దాని గురించి, అండ్ ఫైనల్గా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ల ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉండబోతుంది అనేదే ఈ వీడియోలో చూద్దాం. బంగ్లాదేశ్లో జరుగుతున్న దానికి రీజన్ అందరూ షేక్ హసీనా గారు తీసుకొచ్చిన రిజర్వేషన్ సిస్టమ్ గురించే మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ అసలు ఆ రిజర్వేషన్ సిస్టమ్ ఏంటో చూద్దాం. మీరు ఇండియా పాకిస్తాన్ 1971 వారు ఎంతమంది గుర్తుంది? యుద్ధంలో ఇండియా పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇప్పించింది. అండ్ అప్పుడు బంగ్లాదేశ్ మొదటి ప్రైమ్ మినిస్టర్ షేక్ ముజిబుర్ రెహమాన్ గారు అండ్ ఆయన పార్టీ ద అవామీ లీగ్ ఎలక్షన్స్లో గెలిచాయి. అండ్ అప్పుడు ఆ బంగ్లాదేశ్ లిబరేషన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన సోల్జర్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి సివిల్ సర్వీస్ అండ్ పబ్లిక్ సెక్టార్ జాబ్స్లో 30% రిజర్వేషన్ ఇచ్చారు. అండ్ యాక్చువల్గా అది మంచి నిర్ణయం కూడా, ఎందుకంటే అందులో చాలామంది సోల్జర్స్ అయితే చనిపోయారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి. అండ్ దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా లేకుండా పోయింది. ఈ టాపిక్లోకి వస్తే ఆ సోల్జర్ ఫ్యామిలీస్కి ఉపాధి కల్పించడానికి ఈ రిజర్వేషన్ సిస్టమ్ని బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చారు. ఈ విషయంలో మన ఇండియా కంటే బంగ్లాదేశ్ బెటర్గా రెస్పాండ్ అయింది. ఎందుకంటే మన దేశం కోసం అండ్ మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన బోస్ గారికి అండ్ ఆయన నడిపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోని సోల్జర్స్కి ఎటువంటి గుర్తింపు మన గవర్నమెంట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి రిజర్వేషన్స్ బంగ్లాదేశ్కి వెళ్తే అప్పటి నుంచి రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. బట్ అక్టోబర్ 2018లో బంగ్లాదేశ్ స్టూడెంట్స్ దీని మీద ప్రొటెస్ట్ చేశారు. దానికి రీజన్ కూడా వ్యాలిడ్ రీజనే. అదేంటంటే ఒకప్పుడు సోల్జర్స్ ఫైట్ చేశారు కాబట్టి అండ్ అందులో చనిపోయారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్కి రిజర్వేషన్ ఇచ్చి కొంచెం డెవలప్ చేయాలనుకోవడం కరెక్టే, కానీ ఇది కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు అని అక్కడ స్టూడెంట్స్ ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ 2-3 జనరేషన్స్ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్స్ పొందాయి అండ్ ఇంకా కంటిన్యూగా రిజర్వేషన్స్ ఇవ్వడం అంటే బంగ్లాదేశ్లో కామన్ ప్రజల పొట్ట కొట్టడమే అవుద్ది. దీనికి నేను ఏకీభవిస్తా. సో దీనికి అగైనెస్ట్గా స్టూడెంట్స్ 2018లో ప్రొటెస్ట్ చేశారు. అండ్ దానికి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు కూడా దిగొచ్చి అన్ని రిజర్వేషన్స్ని అబాలిష్ చేయడానికి ముందుకు వచ్చింది అండ్ దానికి బిల్ కూడా పాస్ చేసింది. అయితే దీనికి అగైనెస్ట్గా 1971 వెటరన్స్ యొక్క ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ దీనికి అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేసి హైకోర్టులో పిటిషన్ వేశారు. మళ్ళీ మొదలుకు వచ్చింది అండ్ ఈ కేసు అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. కానీ ఈ సంవత్సరం జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టు ఈ బిల్ని నల్ఫైర్ చేసింది. అంటే ఆ బిల్లుని క్యాన్సిల్ చేసి అది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పింది అండ్ మళ్ళీ రిజర్వేషన్స్ని ఎలో చేశారు. సో బేసిక్గా 2018కి ముందు వరకు బంగ్లాదేశ్లో టోటల్గా 56% రిజర్వేషన్స్ ఉన్నాయి. 30% ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫ్యామిలీస్కి, 10% ఉమెన్కి, 10% అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ప్రజలకి, 5% ఇండిజినియస్ కమ్యూనిటీస్కి అండ్ 1% పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. సో ఈ 56% రిజర్వేషన్స్ కోసం కేవలం ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఫైట్ చేశారు. సో ఆబ్వియస్గా మళ్ళీ అన్ని రిజర్వేషన్స్ని కోర్టు తీసుకొచ్చింది. జూన్లో కోర్టు ఈ లాని మళ్ళీ తీసుకొని రావడం వల్ల బంగ్లాదేశ్లోని స్టూడెంట్స్ మళ్ళీ ప్రొటెస్ట్లు చేశారు. టోటల్ మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఉండాలి అని అడిగారు.
సో అప్పటి నుంచి ఈ కాంట్రవర్షియల్ క్వాటా సిస్టమ్కి అగైనెస్ట్గా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అండ్ తర్వాత లాస్ట్ మంత్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు 93% గవర్నమెంట్ జాబ్స్ కేవలం మెరిట్ బేస్డ్ సిస్టమ్ మీద ఇవ్వాలని అండ్ రిమైనింగ్ 7% రిజర్వేషన్స్ మాత్రం 1971 యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ యొక్క రిలేటివ్స్కి ఇవ్వాలని మిగతా రిజర్వేషన్స్ అన్నింటినీ తీసేసి ఓన్లీ ఇవి మాత్రమే పెట్టారు. నిజానికి ఇక్కడితో ప్రొటెస్ట్లు ఆగిపోయాయి. ఎస్, మీరు విన్నది నిజమే. కానీ మళ్ళీ లాస్ట్ వీక్ నుంచి ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. దీనికి రీజన్ లాస్ట్ మంత్ జరిగిన ప్రొటెస్ట్లో దాదాపు 150 మంది చనిపోయారు అండ్ 100 మంది గాయపడ్డారు అండ్ చాలామంది స్టూడెంట్స్ని జైల్లో కూడా వేశారు. సో దీనికి షేక్ హసీనా గారు అపాలజీ చెప్పాలని అండ్ అలాగే జైల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ రిలీజ్ చేయాలని అండ్ ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. షేక్ హసీనా గారు దీని మీద రెస్పాండ్ అవుతూ మొన్నటి వరకు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే ఇప్పుడు రజాకార్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అని అన్నారు. ఈ రజాకార్లు అంటే మన హైదరాబాద్లో ఉండే రజాకార్లు కాదులేండి. 1971 యుద్ధంలో బంగ్లాదేశ్లో ఉంటూ బంగ్లాదేశ్కి అగైనెస్ట్గా ఫైట్ చేసిన నవాబ్ సోల్జర్స్ వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేసింది. అండ్ దీనికి రీజను లేకపోలేదు. అంతకు ముందు వరకు ప్రొటెస్టులు మినిమం వైలెన్స్తో జరిగితే అప్పటి నుంచి ఎక్స్ట్రీమ్ వైలెన్స్తో జరిగాయి. అండ్ అలాగే ఇప్పుడు జరిగిన ప్రొటెస్టులు షేక్ హసీనా గారిని టార్గెట్ చేస్తూ జరిగాయి. ఇన్ఫాక్ట్ ఆమె దాదాపు 5 సంవత్సరాలు రిజర్వేషన్స్ లేకుండానే గవర్నమెంట్ని నడిపారు. అండ్ ఈ రిజర్వేషన్స్ని మళ్ళీ తీసుకొచ్చింది ఆమె కాదు, హైకోర్టు. ఆమె ప్రమేయం లేదని చెప్పడంలా, ఎందుకంటే ఆమె ప్రమేయం ఉండే ఛాన్సే ఎక్కువ, ఎందుకంటే దానికి సపోర్ట్గా కూడా కొన్ని మాట్లాడని క్లిప్స్ ఉన్నాయి. అండ్ అలాగే ప్రొటెస్టులు అంతమంది చనిపోవడానికి కేవలం గవర్నమెంట్ ఒకటే కారణం కాదు, ఎందుకంటే గవర్నమెంట్ కేవలం రబ్బర్ బుల్లెట్స్ని యూజ్ చేసింది అండ్ హర్ల్డ్ స్మోక్ గ్రెనేడ్స్ని కూడా యూజ్ చేసింది. ఇవి ప్రజల్ని ఇంజ్యూర్ చేస్తాయి కానీ చంపలేవు. కానీ అక్కడ 150 మంది చనిపోవడానికి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ అలా చనిపోయిన వాళ్ళలో రూలింగ్ పార్టీ సపోర్టర్స్ కూడా ఉన్నారు. వీటన్నిటి గురించి వీడియోలో ముందు మాట్లాడుకుందాం. బట్ ప్రైమ్ మినిస్టర్ ఇలా అనుకోవడంలో అక్కడ ప్రొటెస్టులు చేసే వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. షేక్ హసీనా గారిని సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అండ్ ఆమె కూడా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఉగ్రవాదులు కాదు, వాళ్ళని ఉగ్రవాదులు లాంటి రజకారులతో కంపేర్ చేసినందుకు సారీ అని చెప్పింది. అండ్ స్టూడెంట్ లీడర్స్తో అన్కండిషనల్గా చర్చలు జరపడానికి రెడీ అని, వాళ్ళ డిమాండ్స్ తెలుసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. దానికి మాత్రం స్టూడెంట్ లీడర్స్ ముందుకు రాలా. వాళ్ళు డైరెక్ట్గా షేక్ హసీనా గారు రిజైన్ చేయాలని చెప్పి ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. అండ్ మళ్ళీ సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య అండ్ ప్రొటెస్టర్స్ మధ్య ఫైట్ జరిగింది. అండ్ ఈసారి సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళని ఆపలేకపోయాయి. అంటే ఇంకా అంత ఆపలేకపోయారంటే మీరే అర్థం చేసుకోండి. మొదట ఆపగలిగిన వాళ్ళు ఇప్పుడు ఆపలేకపోయారంటే ఈ ప్రొటెస్ట్లో ఎంత వైలెంట్గా జరిగాయో. మెట్రోస్ తగలబడ్డాయి, బస్సెస్, ట్రైన్స్ అండ్ చాలా పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ అయ్యాయి. చాలామంది సెక్యూరిటీ పర్సన్స్ చనిపోయారు. అండ్ మొన్న ప్రొటెస్టర్స్ షేక్ హసీనా గారు ఇంటి మీదకి వస్తున్నారని తెలిసి ఆమె బంగ్లాదేశ్ వదిలి పారిపోయింది. బట్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. అదేంటంటే ప్రొటెస్ట్లు అసలు జరిగింది రిజర్వేషన్స్ మీద అండ్ అది సుప్రీంకోర్టు అది తీసేసింది. సో ఇప్పటి వరకు మినిమం వైలెన్స్తో జరిగిన ప్రొటెస్ట్లు అసలు కావాల్సింది వచ్చాక ఎందుకు వైలెన్స్ పెంచాయి? దీనికి రీజన్ తెలియాలంటే మీకు షేక్ హసీనా గారి హిస్టరీ గురించి తెలియాలి. ఈమె బంగ్లాదేశ్ ఫౌండర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్, అలాగే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్గా పిలువబడే బంగ్లాదేశ్ యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ ముజిబుర్ రెహమాన్ గారి కూతురు. ఈమె 1947లో పుట్టారు. అయితే షేక్ ముజిబుర్ రెహమాన్ గారు మొదటి నుంచి పాకిస్తాన్కి అగైనెస్ట్గా ఉన్నారు. దాంతో పాకిస్తాన్ గవర్నమెంట్ ఆయన ఎప్పుడూ జైల్లోనే ఉంచేది. అండ్ ఈ టైంలోనే హసీనా తన పొలిటికల్ కెరీర్ని స్టార్ట్ చేశారు. తను చదువుకున్న ఢాకా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అండ్ తన ఫాదర్కి ఒక లింక్గా ఉండేది. తన ఫాదర్ మోటివ్స్ ఏంటి అండ్ ఆయన సపరేట్గా బంగ్లాదేశ్ కావాలని ఎందుకు ఫైట్ చేస్తున్నారు అనేవి ఆమె స్టూడెంట్స్కి కన్వే చేసేది. ఆ తర్వాత బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ వచ్చాక ముజిబుర్ రెహమాన్ గారు కంట్రీకి మొదటి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అయితే ఈయన సెక్యులర్ పొలిటికల్ లీడర్, అన్ని మతాల వాళ్ళు బంగ్లాదేశ్లో సమానంగా న్యాయం జరగాలి అని ఆలోచించే వ్యక్తి. బట్ ఇది బంగ్లాదేశ్లోని మిలిటరీకి అయితే నచ్చల. బేసిక్గా మిలిటరీలో హై ర్యాంకర్స్ అందరూ ముజిబుర్ రెహమాన్కి సపోర్ట్గానే ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆయనతో పాటు ఫ్రీడమ్ ఫైట్లో పార్టిసిపేట్ చేశారు. బట్ మిడిల్ ర్యాంక్ ఆఫీసర్స్ అలా కాదు, వీళ్ళకి సెక్యులర్ లీడర్షిప్ నచ్చల. ఎందుకంటే 1975లో మిలిటరీ కౌప్ స్టార్ట్ చేసి ముజిబుర్ రెహమాన్ గారికి అండ్ ఆయన ఫ్యామిలీని అతి కిరాతకంగా చంపేసి ఆ తర్వాత కాన్కేర్ ముస్టేక్ అహ్మద్ అనే అతని చేత ఇస్లామిక్ గవర్నమెంట్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ దారుణంలో ముజిబుర్ రెహమాన్ అండ్ ఆయన ఫ్యామిలీ మొత్తం చనిపోయారు, ఇద్దరు తప్ప. వాళ్ళల్లో ఒకళ్ళు షేక్ హసీనా అండ్ ఆమె సిస్టర్ షేక్ రెహానా. వీళ్ళిద్దరూ అప్పుడు వేరే కంట్రీలో ఉన్నారు కాబట్టి బ్రతికి బయటపడ్డారు. అండ్ అప్పుడు హసీనా వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. అయితే ఆమె అక్కడ ఎక్కడున్నా ప్రమాదమైన భయపడి తన ఫాదర్కి సపోర్ట్ చేసిన ఇండియాకు వచ్చి తలదాచుకుంది. అండ్ దాదాపు 6 సంవత్సరాలు ఇండియాలోనే బ్రతికింది. అండ్ ఈ 6 సంవత్సరాల్లోనే బంగ్లాదేశ్లో మిలిటరీ రూలింగ్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు అండ్ అలాగే చాలా సఫర్ అవుతూ వచ్చారు. ఈ టైంలో అంటే 1981లో తన ఫాదర్ పార్టీ అయిన అవామీ లీగ్ పార్టీకి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. అండ్ ఆ టైంలో కూడా ఆమె ఇండియాలోనే ఉన్నారు. కానీ 1981లో ధైర్యం చేసి ఆమె బంగ్లాదేశ్లోకి వెళ్ళారు. అండ్ ప్రజలు అందరూ ఆమెకి ఘన స్వాగతం పలికారు. ఈ వీడియోలో మీరు అది కూడా చూడొచ్చు. ఆమె క్రేజ్ అయితే చాలా పెరిగింది. అయితే ఆమె రాగానే అరెస్ట్ చేశారు అండ్ పబ్లిక్ డిమాండ్ మీద వదిలేశారు. అండ్ అలాగే మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేస్తూ పబ్లిక్ డిమాండ్ మీద ఆమెను వదిలేయడం ఆమెకి కామన్ అయిపోయింది. అప్పటికి రూలింగ్లో 1983 వచ్చిన హుస్సేన్ మొహమ్మద్ ఇర్షద్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ ఇది బేసిక్గా మిలిటరీ డిక్టేటర్షిప్.
అయితే 1986లో ఎలక్షన్స్ జరిగాయి అండ్ దాంట్లో హసీనా కూడా పార్టిసిపేట్ చేశారు. ఆమె పార్టీకి 100 కంటే ఎక్కువ సీట్స్ గెలిచి మెయిన్ అపోజిషన్గా నిలబడింది, అది కూడా మిలిటరీ డిక్టేటర్షిప్లో. కానీ నెక్స్ట్ ఇయరే ఆమెకు అర్థమైంది మిలిటరీ డిక్టేటర్షిప్లో అపోజిషన్ పార్టీకి ఏమీ పవర్ ఉండదు అని. సో ఆమె రీఎలక్షన్స్ పెట్టమని అడిగింది. బట్ మొహమ్మద్ ఇర్షాద్ పార్లమెంట్ని డిజాల్వ్ చేసి డిక్టేటర్షిప్ని తీసుకొచ్చారు. అండ్ ఇదే బంగ్లాదేశ్ ఫ్యూచర్ని టర్న్ చేసే పాయింట్. ఎందుకంటే ఇప్పుడే ఈయన హసీనా మీద అసాసినేషన్కి ప్లాన్ చేశాడు అండ్ ఆమె తప్పించుకుంది. బట్ చాలామంది ఆమె పార్టీ వాళ్ళు చనిపోయారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆమె దాదాపు 19 అసాసినేషన్ అటెంప్ట్స్ నుంచి తప్పించుకుంది. ఇంకా గెలవాలి లేదా ప్రాణాల మీద ఆశ వదులుకోవాలని తెలిసినప్పుడు ఆమె అపోజిషన్ పార్టీ లీడర్ అయిన ఖలీదా జియాతో చేతులు కలిపింది అండ్ వాళ్ళిద్దరూ కలిసి మిలిటరీ డిక్టేటర్షిప్కి అగైనిస్ట్గా ఫైట్ చేశారు. అండ్ 1990లో చాలా మంది ప్రజలు మొహమ్మద్ ఇర్షాద్ పవర్లో నుంచి దిగిపోవాలని ప్రొటెస్టులు చేశారు. మొహమ్మద్ ఇర్షాద్ ఇంకొన్ని రోజులు పవర్లో ఉండడానికి ట్రై చేశాడు, కానీ ప్రజలు ఇంకా ఎదురు తిరగడంతో 1990 డిసెంబర్ 4న రిజైన్ చేశాడు. మామూలుగా అయితే షేక్ హసీనా పవర్లోకి రావాలి, కానీ అప్పటిదాకా ఆమెతో కలిసి పనిచేసిన అపోజిషన్ లీడర్ ఖలీదా జియా హసీనాను వదిలేసి ఆమె ప్రైమ్ మినిస్టర్గా కూర్చుంది. హసీనా తల్లి అపోజిషన్ లీడర్గా ఉంది. అయితే 1991లో వచ్చిన సైక్లోన్ బంగ్లాదేశ్ని అయితే చాలా డ్యామేజ్ చేసింది. దాదాపు 140,000 మంది చనిపోయారు. అండ్ అప్పుడు హసీనా గారు ప్రజలకి అండగా నుంచున్నారు. అండ్ అదే ఆమెను 1996లో జరిగిన ఎలక్షన్స్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యేలా చేసింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం హసీనా గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మొదటి టర్మ్లో బంగ్లాదేశ్లో ఎకనామిక్ లిబరేషన్ మొదలైంది. అండ్ అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి, హెల్త్ కేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. అండ్ ఈ పీరియడ్లోనే బంగ్లాదేశ్ గ్లోబల్ గార్మెంట్ ఇండస్ట్రీ మేజర్ పవర్గా ఎదిగింది. కానీ ఆమె ఈ టైంలో కూడా సెక్యులర్గా ఉండడం అండ్ మైనారిటీస్కి హెల్ప్ చేస్తూ ఉండడం వల్ల ఈమె మీద అపోజిషన్ లీడర్స్ పై చేయి సాధించారు. ఎందుకంటే బేసిక్గా బంగ్లాదేశ్లో సెక్యులరిజం వర్కౌట్ అవ్వదు, అక్కడ ఇస్లామిక్ నేషన్ మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ఇస్లామిక్ రూల్స్ మాత్రమే ఫాలో అయితేనే పొలిటికల్ పార్టీస్ గెలుస్తాయి. నెక్స్ట్ జరిగిన 2001 ఎలక్షన్స్లో ఖలీదా జియా గెలిచారు. అండ్ మళ్ళీ ఆమె మీద అసాసినేషన్ అటెంప్ట్స్ అండ్ మళ్ళీ ఆమెను జైల్లో వేయడం మొదలైంది. ఎందుకంటే ఆమె బయట ఉంటే ఎప్పటికైనా అపోజిషన్ పార్టీకి డేంజర్ అని వాళ్ళకి అర్థమైంది. అండ్ ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో కూడా జియానే గెలిచారు. బట్ అప్పటి వరకు అణిగిమణుగున్న మిలిటరీ 2007లో జియా మీద అండ్ హసీనా మీద కరప్షన్ ఛార్జెస్ వేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అండ్ మిలిటరీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయింది. ఈసారి మాత్రం ప్రజలు గట్టిగా ఫైట్ చేశారు అండ్ మిలిటరీ గవర్నమెంట్ పోయి మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. అయితే ఈసారి 2008లో జరిగిన ఎలక్షన్స్లో హసీనా గారు మెజారిటీతో గెలిచారు. అండ్ అప్పటి నుంచి ఆమె పవర్లోనే ఉంది. అండ్ అందరి పొలిటికల్ లీడర్స్ లాగానే ఈమె కూడా కొన్ని తప్పులు చేసింది. మొదటిది, అపోజిషన్ పార్టీస్ని పవర్లోకి రానివ్వకుండా చూసుకుంది, చాలా మందిని అరెస్ట్ చేసింది. అండ్ ఎక్కడి వరకే మీకు వెస్ట్రన్ మీడియా చెప్తుంది. బట్ వాళ్ళని అరెస్ట్ చేయడానికి రీజన్ 1971 వార్ క్రైమ్స్ కేసెస్. 1971 వార్ క్రైమ్ కేసెస్ని వెనక్కి తీసి అందులో బంగ్లాదేశ్ ఫ్రీడమ్కి అగైనిస్ట్గా పనిచేసిన చాలా మందిని బయటికి లాగింది. అండ్ అందులో మెజారిటీ అపోజిషన్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయించింది. ఈమె పార్టీ పవర్లో ఉన్న లాస్ట్ 15 సంవత్సరాల్లో 95% ప్రజలకి ఎలక్ట్రిసిటీ అందేలా చూసుకుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈమె పవర్లో ఉన్నప్పుడే బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా దాటింది. ఇది జరిగింది 2021లో. దీనికి రీజన్ ఆమె ఫాలో అయిన లిబరల్ ఐడియాలజీ. అయితే ఆమె చేసిన తప్పు ఏంటంటే 2017లో మయన్మార్లో మిలిటరీ క్రాక్ డౌన్ జరిగినప్పుడు అక్కడి నుంచి పారిపోయిన రోహింగ్యా ముస్లిమ్స్ని మళ్ళీ కంట్రీలోకి అలౌ చేయడం. వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీతో ఉండేవాళ్ళు. త్వరలోనే ఆమె చేసింది తప్పని ఆమెకు అర్థమైంది అండ్ వాళ్ళని బంగ్లాదేశ్కి అలౌ చేయలేదు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆశీష్. బంగ్లాదేశ్లో ఎక్స్ట్రీమిస్టులు ఎక్కువైపోయారు. అండ్ అలాగే బంగ్లాదేశ్లో ఓటింగ్ కూడా తనకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది. అపోజిషన్ పార్టీ పవర్లోకి రాకుండా జియా గారిని 17 సంవత్సరాలు జైల్లో పెట్టింది. దాంతో అపోజిషన్ పార్టీ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేసింది. సో ఇప్పుడు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేది కూడా ఆమె పార్టీ వాళ్ళు అండ్ ఆమెకు సపోర్ట్గా ఉండే కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్సే. ఆమె ఎప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ని ఒక సెక్యులర్ నేషన్గా చేయాలని అనుకునేది. అండ్ అలా జరగాలంటే ఎక్స్ట్రీమ్ ఐడియాలజీతో ఉండే అపోజిషన్ పవర్లోకి రాకూడదు అనేదే ఆమె ఆలోచన. అండ్ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కూడా బంగ్లాదేశ్ ఓటింగ్కి ఎలిజిబుల్ అయిన జనాభాలో కేవలం 40% మాత్రమే ఓటింగ్ వేశారు. మిగిలిన 60% ఓట్స్ కూడా వేయాల. సో ఇప్పుడు సెకండ్ టైం ప్రొటెస్ట్లకి అసలు రీజన్ చూద్దాం. బేసిక్గా ఫస్ట్ టైం ప్రొటెస్ట్లు స్టార్ట్ చేసింది నహీద్ ఇస్లామాన్. ఈయన ఏంటంటే ఢాకా యూనివర్సిటీలో సోషల్ స్టూడెంట్. అండ్ అలాగే ఈ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేసింది కూడా ఈయనే. అయితే బేసిక్గా ఈయన ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ అలాగే ప్రెజెంట్ గవర్నమెంట్కి అగైనిస్ట్గా ఫైట్ చేసేవాడు. బట్ ఆయన అండ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు స్టార్ట్ చేసినప్పుడు ప్రొటెస్ట్లు పీస్ఫుల్గానే జరిగాయి. అండ్ సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చాక ప్రొటెస్ట్లు ఆపేసింది కూడా ఈయనే. మరి ఇలాంటి ఆయన మళ్ళీ వైలెంట్గా ఎందుకు ప్రొటెస్ట్లు చేశారు? దీనికి రీజన్ చత్తర్ శిబిర్. ఇది జమ్మత్ ఈ ఇస్లామీ అనే ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ యొక్క స్టూడెంట్ వింగ్. సెకండ్ టైం ప్రొటెస్ట్లో వైలెంట్గా మారడానికి వీళ్లే కారణం అని ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన రిపోర్ట్ చెప్తుంది. బేసిక్గా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం దీని వెనకాల ఉంది పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ అని. ఇది ఈ బ్యాండ్ ఆర్గనైజేషన్ బంగ్లాదేశ్లో రన్ చేస్తుందని అండ్ ఐఎస్ఐ అపోజిషన్ పార్టీ అయిన బిఎన్పిని కూడా పవర్లోకి తేవాలని చూస్తుందని రిపోర్ట్లో ఉంది. అయితే ఐఎస్ఐ షేక్ హసీనాని టార్గెట్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు చాలాసార్లు టార్గెట్ చేసింది. దానికి రీజన్ షేక్ హసీనా ఐడియాలజీ. ఈమె పాకిస్తాన్కి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉండేది.
ఎందుకంటే వాళ్ళ ఫాదరే కదా బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్కి ఫ్రీడమ్ ఇప్పించింది. అండ్ అప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ ప్రజల్ని పెట్టిన టార్చర్ కూడా ఇంకొక రీజన్. సో ఈమె పాకిస్తాన్ కంటే ఇండియాతోనే ఎక్కువ కనెక్షన్స్ పెట్టుకునేది. అండ్ రీసెంట్గా బీఎన్పీ లీడర్స్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు కూడా ఈమెనే దాన్ని అణిచేసింది. ఇండియాకి అగెనిస్ట్గా వెళ్ళి ఏం చేస్తారు, ఇండియా లేకపోతే మనం లేము అండ్ మన దేశం ఎకనామికల్గా కొలాప్స్ అవుతుందని ఆమె ఓపెన్గానే చెప్పింది. బట్ బీఎన్పీ మాత్రం అలా కాదు. ఇదేంటంటే ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ఉన్న పార్టీ. బంగ్లాదేశ్ని ప్యూర్ ముస్లిం నేషన్గా చేయాలనేది వీళ్ళ ఆలోచన. వీళ్ళకి తోడు రోహింగ్యాస్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అండ్ ఐఎస్ఐ కూడా ఈ పార్టీకి సపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం ప్రొటెస్ట్లో ఈ పార్టీ మెంబర్స్ ఎక్కువ జాయిన్ అయ్యి వైలెన్స్ని స్టార్ట్ చేసేవాళ్ళంట. సో బేసిక్గా ఈ ప్రొటెస్ట్లకి మెయిన్ రీజన్ ఐఎస్ఐ అండ్ అపోజిషన్ పార్టీస్. అండ్ ఇప్పుడు ఆర్మీ కూడా వాళ్ళ సైడ్ జాయిన్ అయ్యింది. అయితే వై హిందూస్ గెటెడ్ టార్గెటెడ్ నౌ? నేను రికార్డ్ చేస్తుంది 6th డేట్న ఈవినింగ్. అండ్ ఇప్పటికీ బంగ్లాదేశ్లో కొన్ని వందల మంది హిందూస్ చనిపోయారు. నెంబర్ చాలా తక్కువ చెప్తున్నారు బయట, అక్కడైతే లోపల ఎక్కువే ఉంది. అండ్ వేల మంది పారిపోతున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న 27 జిల్లాల్లో హిందూస్ హౌసెస్ అండ్ ఇళ్ళు తగలబెడుతున్నారు. అండ్ దీనికి రీజన్ జమాత్ ఈ ఇస్లామీ. బేసిక్గా ఈ ఆర్గనైజేషన్ ప్రపంచంలో కేవలం ఇస్లాం మాత్రమే ఉండాలి అని ఫైట్ చేసే ఒక ఉగ్రవాద సంస్థ. ఉగ్రవాద సంస్థే. ఇప్పుడు బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ లీడర్ కాజల్ దేబ్నాథ్ గారు మాట్లాడుతూ ఇప్పటికే 2 హిందూ అవామీ లీగ్ పార్టీ లీడర్స్ని అతి కిరాతకంగా చంపేశారని చెప్పారు. అండ్ అలాగే హిందూస్కి సంబంధించిన షాప్స్ కానీ టెంపుల్స్ హౌసెస్ని నాశనం చేసి హిందూ అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారని చెప్పారు. ద యూనిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ రాణా దాస్ గుప్తా గారు కూడా ఇదే మాటలు చెప్పారు. అండ్ ప్రెజెంట్ పవర్లోకి వచ్చేది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ. అండ్ దానికి ఇప్పటిదాకా సపోర్ట్గా ఉన్న జామత్ ఈ ఇస్లామీ. అండ్ ఇప్పుడు పవర్లో ఉంది వాళ్లే కాబట్టి ఈ జామత్ ఈ ఇస్లామీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీనికి ప్రూఫ్గా ఏమవుతుందని అనుకుంటున్నారా? హసీనా గారు పారిపోయిన గంటల్లోనే జైల్లో ఉన్న ఖలీదా జియా గారిని రిలీజ్ చేశారు. మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే ప్రొటెస్టులు జరిగాయి అంటారా? అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే బంగ్లాదేశ్ కూడా హిందూస్కి ఒక నరకంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పటికీ నాకున్న డౌట్ ఏంటంటే పాలస్తీన్ యొక్క రఫాలో జరిగిన ఇన్సిడెంట్ బాలీవుడ్ మొత్తం కదిలొచ్చి ఆల్ ఐస్ ఆన్ రఫా అని పోస్ట్ పెట్టారు. అది కూడా జరిగిన కొన్ని గంటల్లోనే. బట్ లాస్ట్ 2 days నుంచి బంగ్లాదేశ్లో హిందూస్ మీద అటాక్స్ జరుగుతున్న అరాచకాల గురించి ఒక్కరు కూడా పోస్టులు పెట్టట్లా. సో ఇప్పుడు మీ కళ్ళేమీ పని చేయట్లేదా నాకు అర్థం కావట్లా, లేదా మీకు కనబడమే లేదా? సరే దాన్ని వదిలేయండి. హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ ఇండియా? మొదటి ఇంపాక్ట్, మన ఇండియాలోకి వచ్చే రిఫ్యూజీస్ ఎక్కువ అవుతారు. రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పీ అండ్ దాని సపోర్టర్స్ గ్రూప్ అయిన జామత్ ఈ ఇస్లామీ పవర్లోకి వస్తే బంగ్లాదేశ్ నుంచి కోట్ల మంది హిందూస్ అండ్ మిగతా మైనారిటీస్ మన వెస్ట్ బెంగాల్లో రెఫ్యూజీస్గా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది ప్రాబ్లం అని కూడా చెప్పలేం, ఎందుకంటే కోట్లలో రోహింగ్యాస్ వచ్చినప్పుడు లేని ప్రాబ్లం హిందూ రెఫ్యూజీస్, అది కూడా నిజంగా ఆపరేషన్కి గురైన వాళ్ళు వస్తే తప్పే ఉంది చెప్పండి. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డిప్లొమాటిక్ టైస్. ఇప్పుడు మన చుట్టూ ఉన్న కంట్రీస్లో మనం కేవలం బంగ్లాదేశ్తోనే మంచి డిప్లొమాటిక్ టైస్ ఉన్నాయి. అండ్ దానికి రీజన్ షేక్ హసీనా గారే. ఇంకా ఆమెనే కంట్రీ వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే ఇంకా డిప్లొమాటిక్ టైస్ గురించి ఆలోచించడం కూడా అనవసరం. ఎందుకంటే ఇండియా మూవ్మెంట్ని బంగ్లాదేశ్లో స్టార్ట్ చేసి పెంచి పోషిస్తుంది బీఎన్పీ పార్టీ. వాళ్ళ పవర్లోకి రావడానికి ఎంతకైనా తెగించే పార్టీ అది. సో మాల్దీవ్స్ లాగా వాళ్ళు కూడా యాంటీ ఇండియా మూవ్మెంట్ని పెంచి పోషించవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి డిఫెన్స్ టైస్ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ బేసిక్గా ఇప్పటిదాకా బంగ్లాదేశ్ ఇండియాకి మంచి అలైగా ఉండడంతో మన డిఫెన్స్ టెక్నాలజీని కొంతవరకు బంగ్లాదేశ్తో షేర్ కూడా చేసుకున్నాం. రీసెంట్గా బంగ్లాదేశ్ మన ఇండియాకి 800 ton అడ్వాన్స్డ్ ఓషన్ గోయింగ్ టక్ షిప్ని బిల్డ్ చేయడానికి డీల్ ఇచ్చింది. అండ్ అలాగే ఇండియన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్ని కొనడానికి అండ్ రష్యన్ ఆరిజిన్ MiG-29 అండ్ Mi-17 హెలికాప్టర్ స్పేర్ పార్ట్స్ని ఇండియా నుంచి కొనడానికి కూడా డీల్స్ చేసుకుంది. ఇప్పుడు కనుక అవి కంప్లీట్ చేసి ఇచ్చామనుకోండి, మన వేల్ని మన కన్నుతో పొడుచుకున్నట్టు అయింది. అండ్ అలాగే బంగ్లాదేశ్తో దాదాపు 4000 kilometers లాంగ్ బార్డర్ని మనం షేర్ చేసుకుంటున్నాం. హసీనా గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటున్నప్పుడు ఆమె మన ఇండియాకి సెక్యూరిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేది. అందుకే బంగ్లాదేశ్ అండ్ ఇండియాలోని నార్త్ స్టేట్స్ యొక్క బార్డర్ కొంచెం పీస్ఫుల్గా ఉండేది. ఆమె తన కంట్రీలో ఇన్సర్జెంట్ గ్రూప్స్ని ఎదగనీయకుండా చేసింది. అందుకే ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్లో ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ లేదా అటు నుంచి ఇటు అటాక్స్ కానీ ఎలాంటి ఏం జరగల. కానీ ఇప్పుడు ఒక బ్యాన్ అయిన ఉగ్రవాద సంస్థ పవర్లోకి రాబోతుంది. అండ్ ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరు ఓకే వదిలేస్తున్నా. నెక్స్ట్ 4 నుంచి 5 సంవత్సరాల్లో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య టైస్ కూడా చాలా దారుణంగా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కంక్లూజన్, బంగ్లాదేశ్ ప్రెజెంట్ మిలిటరీ రూలింగ్ నడుస్తుంది. బట్ ఫ్యూచర్లో బీఎన్పీ పార్టీ ఈజీ మెజారిటీతో గెలుస్తుంది. అండ్ ఇండియా కూడా రెఫ్యూజీస్కి అండ్ బంగ్లాదేశ్తో గొడవలకి రెడీగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ముఖ్యంగా బార్డర్స్ దగ్గర సెక్యూరిటీని పెంచాలి. అండ్ హోప్ఫుల్లీ బంగ్లాదేశ్ దీని నుంచి త్వరగా కోలుకుంటుందనే కోరుకుందాం. ఎందుకంటే దీనివల్ల జరిగిన నష్టం దాదాపు $10 billion ఉంటుందని ఒక రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ దీనికి IMF నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ ఉండదు. ఎందుకంటే IMF లెండింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్లో స్టూడెంట్ మూవ్మెంట్స్ అనేది ఒక రీజనే కాదు. దీనివల్ల జరిగిన నష్టానికి IMF నుంచి ఎటువంటి ఫండు రాదు. అండ్ బంగ్లాదేశ్ ఎకనామికల్గా వీక్ కూడా అయిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండైరెక్ట్గా ఇది ఇండియా మీద కూడా పడచ్చు.